అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం జనము, ఏం పబ్లిక్ టీవీలో చూస్తుంటేనే రెండు కళ్ళు సాల్తలేవు. అసొంటిది ఇక ఆడికి పోయినోళ్ళ మురిపెం చిన్నగా లేకునాలే కావచ్చు గంతమందిని చూసి. అబ్బో, ఇసుక పోస్తే రాలకుంటూ వచ్చిర్రు భక్తులు. సొంతంగా బండ్లు బాడిగలు కట్టుకొచ్చిన వాళ్ళు కొంతమంది, బస్సులకి ఎక్కొచ్చిన వాళ్ళు కొంతమంది, కోట్లలో వచ్చిర్రు భక్తులు తల్లుల దర్శనానికి. అగో గంతమంది వచ్చినందుకే గింత తిప్పల మరి ట్రాఫిక్ తోని. మేడారంకేంచి తాడవాయి వరకు బండ్లు కదిలిందే లేదు. మేడారం జాతరకు పోయి ఇంటి దారి పట్టిన భక్తులది ఒక తిప్పల కాదు ట్రాఫిక్ చేయంగా. ఏం తక్కువ 14 కిలోమీటర్లు అయినాయి మరి బండ్లు. ఓ 10 గంటలకేంచి ఆడి బండ్ల అన్నే ముంగడికి కదిలిందే లేదు. బస్సులు, కార్లు, ఆటోలు, టాటా ఏసీలు, బులోరో బండ్లు, ట్రాక్టర్లు అన్ని ట్రాఫిక్లనే. జాతరకు పోయేటప్పుడు ఎట్టనో గట్ట పోయేది కానీ తిరిగి ఇంటికి పోవుడే పెద్ద నెత్తినొప్పి అయింది. రోడ్ల మీద బండ్ల ట్రాఫిక్, బస్టాండ్ల పబ్లిక్ పడిగాపులు. చలికి ముసుగులేసుకొని ముసురుకున్నారు ఆడోళ్ళాడ. ఆడాడ లొల్లులు, అధికారులతోని పంచాదులు. రాకరాకో బస్సు వస్తే ఊకెక్కిపోక బస్సు అద్దాలు వల్ల కొట్టిరు కూడా. రోడ్ల మీద 2 వరుసల బండ్ల ట్రాఫిక్ అయ్యే ఆడి బస్సులు అన్నే ఆగే. వాళ్ళు మాత్రం ఏం చేస్తారే అన్నలు వాళ్ళ మీదకి పంచాదికి పోతే అయినా ఎవరి బాధ వాళ్ళ తీయాలి. ఏం తక్కువ 1.5 మంది 5 లక్షలకు మీదనే బండ్లు వచ్చే. ఎన్ని తోవలు మారిస్తే మాత్రం ఏం పాయిదా. గన్ని బండ్లు ఒకటే పాలు రోడ్డు ఎక్కేటాలకు గంత ట్రాఫిక్ కాబట్టే మరి. ఏం ట్రాఫిక్ ఏమో కానీ తల్లుల దర్శనానికి పోయేటప్పుడు గింత ట్రాఫిక్ ఏం లేదు కాబట్టి సరిపోయింది. కానీ లేకుంటే ఈ గింత తిప్పలు అయ్యేడుతుండే పో.